అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్వర్గం నరకం. రచయిత బాచి గారు. ఒక పాపకార్యం కూడా చెయ్యనప్పుడే రంభా ఊర్వశులుండే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని బామ్మ చెబితే తూచా తప్పకుండా పాటించాడా మనవడు. పట్టుచీరలు బిచ్చగత్తెకు దానం చేసి అమ్మతో దెబ్బలు తిన్నాడు. పుస్తకాలు, ఒంటి మీద దుస్తులతో సహా అన్నీ ఒలిచిచ్చేవాడు. యవ్వనములో వయసు పోరును ఉగ్గబట్టుకున్నాడు. మంచివాడు అనిపించుకోవటానికి నానా తిప్పలు పడి స్వర్గానికి వెళ్ళాడు. రంభ కూడా దొరికింది. కానీ ఒరే సోముడు, స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలుసా? స్వర్గాన్ని తలదన్నేలా ఉంటుంది. తల ఆకాశానికి ఎత్తి కళ్ళు ఆర్తిగా మార్చి ఏదో తెలియని తన్మయవస్థను వ్యక్తం చేసింది బామ్మ. ఆ స్వర్గాన్ని మబ్బుల్లోనే ఊహించేసుకొని బామ్మ చెప్పే మాటలను ఊహ తెలిసిన నా 8వ ఏట నుండి వింటూనే ఉన్నాను. అప్పుడే గరుడ వాహనమేదో గగనం నుండి తేలుతూ వచ్చి బామ్మను అమాంతంగా స్వర్గానికి ఎత్తుకుపోతుందన్నంత ఆశగా ఆవిడ అలా గాల్లోకి భక్తిగా చూసినప్పుడల్లా నేను తలెత్తి ఆమె చూసిన వైపే చూసేవాణ్ణి. ఆమె మాత్రమే చూడగలిగే మిగిలిన మానవ మాత్రులెవ్వరూ చూడలేకపోయే ఆ స్వర్గాన్ని, సదరు పుష్పక విమానాన్ని వెర్రిగా వెతికేవాణ్ణి. ఆ ముసలిదానికి స్వర్గం పట్ల అదేం పిచ్చో తెలియదు కానీ ఆ మాటలు విని విని అసలు స్వర్గం అంటే ఎలా ఉంటుందో ఒక్కసారైనా చూసి రావాలనే కుతూహలం కలిగింది నాకు. ఈ రాకపోకల మీద సరైన క్లారిటీ రాకుండానే ఒరే సోముడు, స్వర్గానికి వెళ్ళడం అంటే మాటలు కాదురా, ఎంతో పుణ్యం చేసుకోవాలి. పాపకార్యాలు అస్సలు చెయ్యకూడదు. అన్నీ పుణ్యకార్యాలు మాత్రమే చెయ్యాలి. అప్పుడే మన కోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటూ ఓ కొత్త విషయం చెప్పింది మా బామ్మ. ముందు స్వర్గం అంటే ఏమిటో చెప్పవే బామ్మ, పాపపుణ్యాల గురించి ఆ తరువాత చెబుదువు గాని అన్నాను. నా 10 ఏళ్ల వయసులో అనుకుంటా. స్వర్గం అంటే ఏమిటో చెప్పమని మా బామ్మ దగ్గర తిష్ట వేసి కూర్చున్నాను. అప్పుడు చెప్పిందిలా బామ్మ. పుణ్యాత్ములు మాత్రమే ఉండే పవిత్రమైన చోటు స్వర్గం. మనం మరణించిన తరువాత మన ఆత్మను యమభటులు యమపురికి తీసుకెళ్తారు. అక్కడంతా రాక్షసులు యమభటులు ఉంటారు. అక్కడ మన పాపపుణ్యాలు లెక్కలు వేస్తారు. పాపాలు ఎక్కువ చేసిన వారిని నరకానికి, పుణ్యకార్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపిస్తారు. నరకంలో శిక్షలు, ఏడ్పులు, పెడబొబ్బులు ఉంటే స్వర్గంలో ఇంద్రుడు, దేవతలు, మహారుషులు, గంధర్వులు, నర్తకీమణులు ఉంటారు. ఇప్పుడు మనం పూజలు చేసే దేవుళ్ళందరూ ఆ స్వర్గానికి చుట్టుపక్కల ఉన్న వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకాలలో నివసిస్తూ ఉంటారు. అందరినీ కల్లారా చూడొచ్చు. ఒక్కసారి అక్కడికి వెళితే ఈ కష్టాలు, దుఃఖం ఇవేమీ ఉండవు. అక్కడంతా ఆనందమే ఆనందం. చిన్న వయసు కదా, కళ్ళు విప్పార్చి బామ్మ చెప్పిందంతా ఒక మంచి పౌరాణిక చిత్రం చూస్తున్నంత శ్రద్ధగా విన్నాను. ఆవిడ చెప్పిన దానిలో ఆత్మ, యమపురి, గంధర్వులు వంటి కొన్ని పదాలు అర్థం కాలేదు కానీ మిగిలిన వాటిలో మాత్రం కొన్ని సందేహాలు కలిగాయి. నివృత్తి నిమిత్తం నాకు తోచినవన్నీ అడిగాను. నాలో ఉత్సాహం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు, స్వామియే శరణం అయ్యప్ప, సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా అలా యుగాలకు, అవతారాలకు సంబంధం లేకుండా నాకు గుర్తొచ్చినట్లు దేవుళ్ళన్నీ పిలబడే అందరి పేర్లు వరుస పెట్టి చదివేశాను. అన్నిటికీ మా బామ్మ ఊ ఊ అంటూ కళ్ళు మూసుకొని తల ఊపుతూనే ఉంది. ఇక నా దృష్టి స్వర్గలోకం నుండి ఖగోళం మీదకు మళ్ళింది. చందమామ, సూర్యుడు, చుక్కలు, ఉల్కలు, పాలపుంత అలా సోషల్ టీచర్ చెప్పిన గ్రహాలన్నింటినీ టచ్ చేశాక అక్కడి నుండి భూగోళం మీదకు వచ్చాను. చనిపోయిన తాతయ్య కూడా అక్కడే ఉన్నాడన్నావు. ఆయన కూడా కనిపిస్తాడా? మరి పక్కింటి బామ్మ, సుబ్బిగాడి నాన్న? ఇలా నా ప్రశ్నల ప్రవాహం సాగిపోతూనే ఉంది. చివరగా ఇంతకు వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తుంటారు బామ్మ అని అడిగాను. బామ్మ నుంచి సమాధానం లేదు. తల తిప్పి చూస్తే ఆమె భక్తిగా గుర్రు పెట్టి నిద్రపోతుంది. బామ్మ ఎప్పుడూ ఇంతే, ముందేదేదో చెబుతుంది, తిరిగి నేను ప్రశ్నలు అడిగే సమయానికి శుభ్రంగా నిద్రవుతుంది. ఏది ఏమైనా స్వర్గం అంటే తెలియని ఒక గొప్ప భావన నాలో పాతుకుపోయింది. నా గమ్యం స్వర్గమేనని ఆ వయసులోనే నిర్ధారించుకున్నాను. స్వర్గానికి వెళ్ళాలంటే అన్ని మంచి పనులే చెయ్యాలంది బామ్మ. మనకు ఉన్నదానిలో భేదసాదాలకు దాన ధర్మాలు చెయ్యాలని చెప్పింది. ఇంటి ముందుకు చిరిగిన గుడ్డలతో వచ్చిన ఓ బిచ్చగత్తెను చూసి బీరువాలోని మా అమ్మ పెళ్లి పట్టు చీర తీసుకొచ్చి దానం చేసేశాను. వెంటనే పరిగెత్తికెళ్ళి ఒక నోటు బుక్లో నేను చేసిన ఈ మంచి పనిని గబగబా రాసేసుకున్నాను.
నేను చేసిన మంచి పనులన్నీ ఓ పెద్ద నోట్బుక్లో ఎందుకు నోట్ చేసుకుంటున్నానంటే, ఒకవేళ స్వర్గంలో గణకుడు నా ఖాతాలో జమ చెయ్యవలసిన మంచి పనులు ఏవైనా గణించడం మర్చిపోతే, రేపు నేను వెళ్ళినప్పుడు నా నోట్ పుస్తకంతో బేరీజు వేసి సరిచెయ్యటానికి. ఆ తరువాత దాన ధర్మాలకు నా చేతికి ఎముకే లేకుండా పోయింది. ఒంటి మీద చొక్కా, పెన్సిలు, పెన్ను, పుస్తకాలు, బ్యాగు, టిఫిన్ బాక్సు, షూసు, డబ్బులు, ఇలా సొంత ఆస్తులు ఎన్నెన్నో. అవి సరిపోనట్లు ఇంట్లో పూజ కోసం పెట్టిన సామగ్రి, పండగలకు చేసే తినుబండారాలు, దొడ్లో పాలేరు పితికిన ఆవు పాలు, నాన్న గుడిలో పూజ చేస్తూ పెట్టే నైవేద్యం దగ్గర నుంచి అందరి నెత్తినా పెట్టే సటగోపం వరకు విచ్చలివిడిగా దానం చేసేశాను. గుడ్డివాళ్ళు మొరాయిస్తున్న బలవంతంగా రోడ్డు దాటించాను. పండగ పూట వండిన గారెలు, బూరెలు, పులిహోర లాంటివన్నీ తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పిల్లలకు పంచేశాను. ఒంటి మీదున్న షర్టు, ప్యాంటు కూడా చలికి వణుకుతున్న పిల్ల బిచ్చగాళ్లకు దానం చేసేశాను. అమ్మ రాజేశ్వరితో వీపు వాచిపోయేలా దెబ్బలు పడేవి. నాకొకటి అర్థమైంది. అమ్మ తప్పకుండా నరకానికి వెళ్ళక తప్పదేమోనని. బోలెడు జాలేసింది. ఇలా ఇతోధికంగా అన్ని మంచి పనులే చేస్తూ 16 ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టాను. అప్పట్నుంచి మరో కొత్త బాధ. కాలేజీ చదువులు, వయసు ధర్మం, కళ్ళ ముందు రంగురంగుల సీతాకోక చిలుకలు, హరివిల్లు లాంటి అందమైన అమ్మాయిలు. మనసును అదుపులో పెట్టుకోవటం కష్టమయ్యింది. మళ్ళీ బామ్మే సాయం చేసింది. ఒరే సోముడు, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఉంటార్రా. ఎన్నటికీ తరగని అతిలోక సౌందర్యం వారిది. ఒక్కసారి కళ్ళు మూసుకొని వాళ్ళను ఊహించుకున్నాను. కళ్ళు తెరిచేసరికి కళ్ళ ముందున్న అమ్మాయిలంతా అసహ్యంగా, అందవిహీనంగా కనిపించసాగారు. గర్వంగా వాళ్ళ మధ్య నుంచి ప్రవరాక్యుడి స్టైల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ అంతా సినిమాలు, మందు పార్టీలు, బిర్యానీలు, అమ్మాయిలు, ప్రేమలు అంటూ తెగ సతాయిస్తుంటే మన శరీరాలను అదుపులో ఉంచుకోవటం ఎంత కష్టమో బాగా అర్థమైంది. అప్పుడు కూడా మళ్ళీ బామ్మే, ఒరే సోముడు, స్వర్గంలో సురాగంగలా పొంగిపోతుందిరా. అక్కడ అసలు ఆకలి దప్పులే ఉండవు. నిరంతరం నర్తకీమణులు, నృత్యగానాలతో కనులు విందుగా ఉంటుంది. ఆ క్షణం నుంచి ఆ శాశ్వత స్వర్గం ముందు ఈ తాత్కాలిక సుఖభోగాలు తునప్రాయం అనిపించింది. స్నేహితులు బలవంతం మీద అప్పుడప్పుడు పాత సినిమాలు చూసినా, జ్యోతిలక్ష్మి, జయమాలిని డ్యాన్సులు చూడాల్సి వస్తే ఇంటికొచ్చాక బావి దగ్గర తలస్నానం చేసి గాని ఇంట్లోకి వచ్చేవాణ్ణి కాదు. పాప పరిహారార్థం దేవుడి ముందు దీపారాధన చేసి గాని ముద్ద ముట్టేవాణ్ణి కాదు. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మానవుడు సత్ప్రవర్తనతో నడుచుకుంటే స్వర్గం అంచులు మన పాదాల దగ్గరే ఉంటాయని చెప్పింది బామ్మ. దాంతో ఎక్కడా చట్టాల్ని మీరకూడదని రాజ్యాంగం పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు తూచా తప్పకుండా పాటించాను. ఏమో, రోడ్డుకు రాంగ్ రూట్లో నడిచినా అది పాపం కింద జమకట్టి నన్ను నరకానికి పంపిస్తారేమోనని భయం. ధర్మాన్ని వీడకూడదని ధర్మం అనిపించే ప్రతి పనిని ఆచరించాను. దాన్ని ధర్మం అంటారో లేదో తెలియకపోయినా సరే. ఇక అన్యాయం అనే పదం కూడా నా లైఫ్ డిక్షనరీలో లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో నేను ఎన్నెన్నో చిన్న చిన్న ఆనందాలను సైతం త్యాగం చేశాను. మనసును కట్టిపడేసి, కోరికలను అదిమిపెట్టేసి మంచివాడు, ఉత్తముడు అనిపించుకోవటానికి రాబోయే స్వర్గం కోసం జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నా. స్వర్గలోక ప్రాప్తికి గృహస్థు ధర్మం కూడా ఒక మార్గం అన్నది బామ్మ. తల్లిదండ్రులు చూసిన కాత్యాయనిని వివాహం చేసుకొని 2 పిల్లలతో గృహస్థు ధర్మాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చాను. నా 25వ ఏట బామ్మ స్వర్గస్థురాలయ్యింది. అందరూ గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూ, ముక్కులు ఊడిపోయేలా చీదుతూ ఉంటే నేను మాత్రం చిరునవ్వుతో బామ్మనే చూస్తూ ఉండిపోయాను. అందరూ నన్ను విస్తుపోయి చూడటం తెలుస్తూనే ఉంది. నాకన్నా ముందే స్వర్గానికి వెళ్ళిపోయావు కదే బామ్మా, నేను చూడాల్సినవన్నీ నువ్వే ముందు చూసేస్తావన్నమాట. సరే కానీ నేను కూడా త్వరలో వచ్చేస్తాలే. మనసులోనే బామ్మకు విషయం చెప్పి వీడ్కోలు పలికాను. ఇలా స్వర్గమే గమ్యంగా భక్తి ప్రత్తులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, శక్తి కొలది పుణ్యకార్యాలు చేస్తూ, నీతిని విడవక, నమ్మిన సిద్ధాంతాన్ని మరవక, అందరి చేత సోమేశ్వర శర్మ మహామనిషి అనిపించుకొని ఉద్యోగంలో రిటైర్ అయి విశ్రాంతి దశలో ఉన్న నా 65వ ఏట ఓ ఫైన్ మార్నింగ్ ఈ లోకానికి టాటా చెప్పేశాను. నేను ఊహించినట్లుగానే నాకు స్వర్గమే ప్రాప్తించింది. స్వర్గంలో అడుగు పెట్టగానే అరరే, స్వర్గం అంటే ఇదిరా అనిపించింది. స్వర్గం కంటే బాగుందనిపించింది.
స్వర్గాన్నే తలదన్నేలా ఉందనిపించింది. స్వర్గమంతా పెర్ఫ్యూమ్డ్ చల్లటి గాలులు వీచే సెంట్రల్ ఏసీలు, ఎటు చూసినా సోనీ హోమ్ థియేటర్లు, ఓఎల్ఈడీ 4K 3D కర్వ్డ్ టీవీ, డాల్చీ సౌండ్ సిస్టంతో అదిరిపోతూ నయన శ్రవణానందకరంగా ఉన్నాయి. అందులో మనసును ఉల్లాసపరిచే కొత్త పాత సినిమాలు. ఏది తినాలనుకుంటే అది ఎదురుగా ప్రత్యక్షమయ్యే వెజ్జు, నాన్ వెజ్జు వంటలు, స్వీట్లు, హాట్లు, ఫ్రూట్లు. 100 మంది ఐశ్వర్యరాయలను కలబోసి సృష్టిస్తున్నట్టున్న అందమైన అప్సరసలు అటూ ఇటూ నాట్యమాడుతూ తిరుగుతుంటే ఇందుకే కదా అందరూ స్వర్గాన్ని కోరుకునేది అనిపించింది. ఇంకో చిత్రమేమంటే నేనిప్పుడు 65 ఏళ్ల వృద్ధుడిలా లేను, 25 ఏళ్ల నవ యవ్వనివంతుడిలా మారిపోయాను. శాశ్వత యవ్వనం అంటే ఇదే కాబోలు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా ఎదుట చిరునవ్వులతో 2 దేవకన్యలు ప్రత్యక్షమై నన్ను సాదరంగా తోడ్కొని వెళ్ళి భారతీయులందరూ ఆసీనులై ఉన్న చోట మెత్తని తల్పంపై నన్ను కూర్చోబెట్టి ఓ బంగారు పాత్రలో అమృతం అందించారు. బామ్మ చెప్పిన అమృతం ఇదేనన్నమాట. ఆత్రంగా తాగాను. భూలోకంలో ఉన్నప్పుడు స్నేహితులందరూ మందుపార్టీ చేసుకుంటూ బ్రాందీ, విస్కీలు అమృతంతో సమానమంటే నాలుక జివ్వున గుంజేసేది. అయినా ఎంత కంట్రోల్ చేసుకునేవాణ్ణి. కానిప్పుడు ఇక్కడ ఇలా విలాసంగా కూర్చొని ఈ నిజమైన అమృతం సేవిస్తుంటే ఈ అమృతం కన్నా బాగుందనిపించింది. ఇంతలో సభకు అమరేంద్రుని ఆగమనాన్ని తెలిపే నగరా మోగింది. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయి ఎవరి స్థానంలో వారు సర్దుకొని కూర్చున్నారు. కొద్దిసేపటికి దేవకన్యలు పూలు జల్లుతూ దారి చూపుతుంటే గంభీరంగా నడిచి వచ్చిన ఓ దివ్యపురుషుడు ప్రధాన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయనను చూడగానే ఒళ్ళు పులకించింది. ఇంద్రుడంటే ఇంత అందగాడా? ఏదేమైనా దేవతలు దేవతలే. ఆ నెక్కు ఆ టెక్నిక్కు మనుషులకేం చేతనవ్వదు. ఇంద్రుడు వస్తూనే పక్కనున్న వాయిద్య కళాకారులు బృందానికి సంజ్ఞ చేస్తూ ఆజ్ఞాపించాడిలా, నృత్య సంగీతాలు ప్రారంభించండి. వారి మధ్యలో కూర్చొని చిత్తం అంటూ చేతులు జోడించిన ఘంటసాల గారిని, బాలమురళీకృష్ణ గారిని, శ్రీమతి సుబ్బలక్ష్మి గారిని చూసేసరికి మనసు పరవశించిపోయింది. ముందుగా సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సాహితీ ప్రక్రియలు, ఆ తరువాత నృత్య ప్రదర్శన అని ప్రకటించారు. ఆకాశం నుంచి నర్తకీమణులు దిగి వస్తున్నారని అందరూ గుసగుసలు చెప్పుకుంటుంటే నా గుండెందుకో వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఒరే సోముడు, స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములుంటారట అని బామ్మ చెప్పిన మాటలు డిటిఎస్ సౌండ్లో వినపడ్డాయి. కళ్ళింతలు చేసి అందరిలాగే నేను ఆత్రంగా చూడసాగాను. మేలి ముసుగులలో దగ్ధాయమానంగా మెరిసిపోతున్న నాట్యకత్తెలు సభలోకొచ్చారు. నా కళ్ళు జిగేల్మన్నాయి. వాళ్ళలో రంభ, ఊర్వశి మాటేమో గాని నా చిన్నప్పటి ఫేవరెట్ డాన్సర్ జ్యోతిలక్ష్మి, వయసు పెరిగాక అభిమానించిన డాన్సర్ సిల్క్ స్మిత కనబడ్డారు. విచిత్రంగా ఇద్దరూ యవ్వనంలోనే ఉన్నారు. బహుశా అమృతం మహిమేమో అనిపించింది. ఒక్కసారిగా లేచి 2 వేళ్ళు నోటిలో పెట్టి స్పుయ్ అంటూ గట్టిగా విజలేశాను. భూలోకం నుంచి తెచ్చుకున్న 2000 రూపాయల నోటు జేబులోంచి తీసి వాళ్ళ చుట్టూ తిప్పి విసిరేశాను. ఒక్కసారిగా అందరూ నా వైపే తల తిప్పి చూశారు. ఎవరో నన్ను బలవంతంగా పట్టి కూర్చోబెట్టారు. ఉలిక్కిపడి నన్ను నేను తమాయించుకున్నాను. నాలో ఇలాంటి తింగరోడు కూడా ఉన్నాడా అని నాకే ఆశ్చర్యం వేసింది. బ్రతికున్నన్న రోజుల్లో సినిమా హాల్లో తెర మీద వాళ్ళను చూడగానే హుషారుగా వెయ్యాలని నోటిదాకా వచ్చిన విజల్ని మంచితనం పేరుతో ఎన్నిసార్లు అణుచుకున్నానో చెప్పలేను. ఇప్పుడు ఇందరి మధ్య నేను చేసిన ఈ పనికి సిగ్గుపడుతూ మళ్ళీ ఒదిగి కూర్చున్నాను. కానీ ఎక్కడో మనసు తిరగబడింది. ఇది స్వర్గం. బామ్మ చెప్పినట్లు ఇక్కడంతా ఎలాంటి కట్టుబాట్లు లేని స్వేచ్ఛ ఉండాలి కదా. మరి నేనెందుకు సిగ్గుపడాలి? రెడిక్యులస్ అనుకున్నాను. నృత్యం ప్రారంభమైంది. అందరికీ మరోమారు సుర అందించారు. సంగీతానికి అనుగుణంగా రంభ, ఊర్వశులతో పాటు మనవాళ్ళు కూడా నాట్యం ఆడుతుంటే కన్నులకు విందుగా తిలకిస్తూ దేవకన్యలు అందించిన సుర అందించినట్లుగా తాగుతూనే ఉన్నాను. ఆ మత్తుకు కళ్ళు మస్కలు కమ్మి మెదడు మొద్దుబారిపోయి శరీరం ఊగుతుంది. కొంచెం సేపటికి కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తున్న జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత తప్ప మరెవ్వరూ కనపడటం లేదు.
చక్కనైన ఆ ఇద్దరి శరీర సౌష్ఠవం లయబద్ధంగా కంటి ముందు కదలాడుతుంటే బ్రతుకున్నప్పుడు నాలో నిద్రాణమైన కోరికలన్నీ ఇప్పుడు నిద్రలేచి పురివిప్పి ఆడసాగాయి. ఇలా చేతులు ముడిచి కూర్చోడానికా నేను భూలోకంలో ఎన్నో త్యాగాలు చేసింది, ఆనందాన్ని కోల్పోయింది. అప్పట్లో ఎన్నోసార్లు అనుకున్నాను, వయ్యారంగా ఊగుతున్న ఆ నడుమొంపులను ఒక్కసారి పట్టుకుంటే ఎలా ఉంటుందో అని. అలా అనుకున్న ప్రతిసారి అమ్మో నరకానికి పోతానేమో, తప్పు తప్పు అని లెంపలేసుకున్నాను కూడా. ఇప్పుడు ఆ భయం బాధ లేదు. యథేచ్ఛగా నాకిష్టమైంది చెయ్యొచ్చు. తూలుతూ లేచి నిలబడ్డాను. ఎవరో ఆపడానికి ప్రయత్నించారు. ఎహే ఉండవై, గట్టిగా కసిరి నాట్యమాడుతున్న జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత దగ్గరకు వెళ్ళాను. నన్ను చూడగానే నర్తకీమణులలో కలకలం. అయినా సరే నేను ఆగే ఉద్దేశంలోనే లేను. ఇప్పుడు నా కళ్ళకు వాళ్ళిద్దరూ కనపడటం లేదు. కేవలం వారిద్దరి నడుములు తప్ప. పాలమీగడ లాంటి తెల్లని మెత్తని నడుము భాగం తెగ ఊరిస్తుంది. ముందుకు చెయ్యి చాపాను. ఇద్దరిలో ఎవరినైనా సరే ఈరోజు తప్పకుండా పట్టుకుని తీరాల్సింది. జ్యోతిలక్ష్మ, సిల్క్ స్మిత. జ్యోత, సిల్కా. అదిగదిగో, అమ్మయ్య, మొత్తానికి పట్టేసుకున్నాను. అంతే. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు. ఎవరో ఈడ్చి వీపు మీద తన్నినట్లు మాత్రం అనిపించింది. సీన్ కట్ చేస్తే కళ్ళు తెరిచేసరికి ఎక్కడో చీకటి కోపంలో ఉన్నట్లు తెలిసింది. చుట్టూ ఏదో తెలియని దుర్గంధం ముక్కు పుటాలకు సోకుతుంది. లేలగా ఎక్కడి నుండో అరుపులు, పెడబొబ్బులు, ఆర్తనాదాలు వినబడుతున్నాయి. నేనెక్కడున్నాను? కదలబోయాను. నా 2 చేతులు 2 కొయ్యలకు బలంగా కట్టేసున్నాయి. కాసింత పరిశీలనగా చూస్తే అర్థమైంది నేను యమలోకంలో ఉన్నానని. ఒకవైపు కొందరిని నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నారు. మరోవైపు కొందరిని తలకిందులుగా వేలాడదీసి కొరడాతో చితక్కొడుతున్నారు. మరోవైపు స్తంభానికి కట్టేసి ఎదురుగా తెలుగు టీవీ సీరియల్స్ పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. మరికొందరికి ట్యాబ్స్, ల్యాప్టాప్లు ఇచ్చి వైఫై స్లో చేసి నరకం చూపిస్తున్నారు. నన్ను నిలబెట్టిన స్థలానికి కొంత దూరంలో ఉన్న ఎత్తైన ధర్మాసనం మీద యమధర్మరాజు గారు ఆసీనులై ఉన్నారు. పక్కనే చిత్రగుప్తుడు ల్యాప్టాప్లో నా అకౌంట్ ఓపెన్ చేసి నా పర్సనల్ డేటా ప్రింటౌట్ తీసి యమధర్మరాజుకు అందజేశాడు. యముడు భీకర స్వరంతో అన్నాడిలా, ఓరి మూర్ఖుడా, 65 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని చేజేతులా నేలపాలు చేసుకున్నావు కదరా. నా నవనాడులు కృంగిపోయాయి. ఆయన కళ్ళు చింతనిప్పుల్లా ఎరుపెక్కి ఉన్నాయి. యమధర్మరాజు తన తీర్పును గంభీర స్వరంతో వెలువరించారు. యమలోకం, బ్రహ్మలోకం, స్వర్గలోకంలోని చట్టాలు ప్రకారమే మీ భూలోకంలోని భారతీయ శిక్షాశృతి తయారు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ప్రకారం నువ్వు చేసింది చాలా పెద్ద నేరం. నాన్ బెయిలబుల్ అఫెన్స్. అసల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ ఆఫ్ ఉమెన్ విత్ ఇంటెండెడ్ టు ఔటరేజ్ హెర్ మోడెస్టీ. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీల గౌరవాన్ని కించపరిచిన, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించిన, స్త్రీ ప్రాతిపత్యాన్ని భంగపరిచిన ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. భూలోక, యమలోక చట్టాల ప్రకారం నీకు జీవితకాలం నరకలోకమే గతి. భటులారా, ఈ పాపని తీసుకుపోండి. చివరి మాట. తీర్పు పాఠం ఆఖరి వాక్యం పూర్తి కాకముందే సోమేశ్వర్ శర్మ అలియా సోముడు ఇది భరించలేక పరిగెత్తికెళ్ళి నరకం పైనుంచి కిందకి దూకేశాడు. కానీ ఎన్నిసార్లు దూకినా గోడ కొట్టిన బంతిలా మళ్ళీ నరకంలోకే వచ్చి పడుతున్నాడు పాపం.